హలో గాయ్స్, దిస్ ఇస్ అచ్యుత్ నందా జేబీ. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం మ్యాంగో జ్యూస్ నేను ఎక్కడ తాగుతా అని చెప్పి. అది ఎక్కడ అంటే మనం ఇక్కడ విప్రో సర్కిల్ నుంచి ముందుకెళ్తే గౌల్దొడ్డి వస్తుంది కదా, ఆ రూట్లో ఉంటుంది. ఇగో ఈ పక్కనే క్యూ సిటీ ఉంటుంది, ఇంకొంచెం ముందు వెళ్తే ఇది వచ్చేస్తుంది. అండ్ మీకు తెలిసిందే కదా, నేను మోస్ట్ అండర్ రేటెడ్ ఫుడ్ బ్లాగర్. నాకు నచ్చితే నేను ఎంత దూరం అని వెళ్తా. అది టిఫిన్ అయినా సరే, జ్యూస్ అయినా సరే, చిన్న చిన్నవైనా సరే బాగుంటాయి కాబట్టి వెళ్తా. ఇగో ఈ లెఫ్ట్లోనే గంగా భవాని జ్యూస్ సెంటర్ అని ఉంటుంది. అయితే ఇక దిగి రొటీన్గా 2 మ్యాంగో జ్యూస్లు అయితే చెప్పేసినాం. నాకైతే ఆ మ్యాంగో జ్యూస్ కానీ ఆ పైన వేసే ముక్కలు కానీ మస్తు అనిపిస్తాయి. నాకైతే నచ్చుతుంది. నేను తీసుకొచ్చిన కూడా బాగానే ఉందని చెప్పారు. అండ్ దీని కాస్ట్ 50 రూపీస్ మాత్రమే. సుధీర్ ఎట్లుంది? బాగుందన్నా. 50 రూపీస్కి పడతా కదా? వర్తే. ఇది గంగూబాయ్ బేకరీ జ్యూస్ చాట్ ఇంకేమో 4-5 రాసి పెట్టుకుండా ఆయన పక్కనే ఎస్బీఐ ఉంటుంది. లంచ్ టైంలో వచ్చి ఇక్కడ జ్యూస్ తాగొచ్చు. సో కంఫర్ట్గా జ్యూస్ తాగడానికి ఇక్కడ పెట్టుకుర్రిళ్ళు. ఇంకా తాగేసి రిటర్న్ అయినా మధ్యలో నాకు క్యాబ్ పడిపోయింది. సో ఈ అన్న తెచ్చిచ్చాడు, థ్యాంక్స్ అన్న. ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఇంటికి. ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తే బెటరా అని చూస్తున్నాను నేను. అంటే నేను నార్మల్గా కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ తిరుగుతుంటా, అవి కూడా చేసి పెడదాం. మీరు కూడా బతకాలి కదా, నేను ఒక్కడనే కాకుండా. నెక్స్ట్ బిహెచ్ఎల్ పూరికి వెళ్దాం అనుకుంటున్నా. ఎవరన్నా వస్తా అంటారండి, వెళ్దాం, ఒకటేసారి తిందాం. మీకు నేను తినిపిస్తాను, ఎందుకంటే నా రుబాబ్. ఆ మ్యాంగో జ్యూస్ అక్కడనే ఎందుకు నాకు నచ్చుతుంది అంటే అది 50 రూపీస్. ఈ పక్కన అమ్ముతారు 120, 150 అంట డిఎల్ఎఫ్లో. అది టేస్ట్ ఉండదు, దాని మీద ముక్కలు కూడా ఉండవు. సో మనసుకు మనశ్శాంతి అనిపించేది అదే కాబట్టి నేను అక్కడే వెళ్తుంటా. మీరు కూడా రండి, పోదాం, తిందాం, తాగుదాం. అరే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. అడుగు మరి, పోతున్నా, బాయ్.